ఆర్థిక ఇబ్బందుల మాంగళ్య దోషమా? అరటి చెట్టుని ఇలా పూజించండి. శుభఫలితాలు మీ సొంతం. హిందూ మతంలో చెట్లు, మొక్కలు, ప్రకృతికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. అనేక చెట్లు, మొక్కలను దేవుళ్లగా భావించి పూజిస్తారు. హిందూ మతంలో అరటి చెట్టును బృహస్పతి, అదృష్టం, శ్రేయస్సుకు అధిపతిగా భావిస్తారు. అరటి చెట్టులో శ్రీ మహావిష్ణువు, గురు బృహస్పతి నివసిస్తారని నమ్మకం. గురువారం నాడు అరటి చెట్టును పూజించడం చాలా ముఖ్యం. ఇది గురు బృహస్పతిని సంతోషపరుస్తుందని, కోరికలను నెరవేరుస్తుందని చెబుతారు. అరటి చెట్టుకు సంబంధించి అనేక నమ్మకాలు శతాబ్దాలుగా హిందూ మతంలో ప్రబలంగా ఉన్నాయి. అరటి ఆకులను వివాహాలు, ఆచారాలు, పూజలలో ఉపయోగిస్తారు. గురువారం కూడా అరటి చెట్టును పూజిస్తారు. అటువంటి పరిస్థితిలో అరటి చెట్టుకు సంబంధించిన అనేక నివారణలు ఉన్నాయి. వీటిని చేయడం ద్వారా మీరు మీ జీవితంలో అదృష్టాన్ని పెంచుకోవచ్చు. ఆర్థిక స్థితిలో మెరుగుదల. ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే, అతను చాలా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, అతను అరటి చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేయాలి. అలాగే అరటి చెట్టుకి బెల్లం, శనగపప్పు, పసుపు కలిపి ఒక బట్టలో పెట్టి ముడివేసి అరటి చెట్టుకి కట్టాలి. ప్రధాన ద్వారం పరిష్కారం. ఇంటి ప్రధాన ద్వారం మీద అరటిపండు వేర్లను కట్టడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలా చేయడం వల్ల ఇంటి నుండి ప్రతికూలత తొలగిపోతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.